రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ ధర్నా చౌక్కు అశేషంగా కదిలి వచ్చిన అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ సిపిఎం పార్టీ నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకు వచ్చినామన్నా? తల దాచుకోవడానికి ఇంత గూడు కావాలి అని అడగడానికి వచ్చాం, నీడ కావాలి అని అడగడానికి వచ్చాం, తినడానికి పంచపక్ష పరమాన్నాలు కావాలి అని అడగడానికి వచ్చినామా ఇక్కడికి? కాదు. మేడలు, ముద్దలు, భవంతులు కావాలి అని అడగడానికి వచ్చినామా ఇక్కడికి? కాదు. తల దాచుకోవడానికి ఇంత గూడు కావాలని వచ్చినాం. ఈ రోజు ప్రతి మనిషికి కూడు, గూడు, నీడ కల్పించాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా అరే 30 లక్షల మంది ఇంకా కుటుంబాలు తల దాచుకోవడానికి ఇంత గూడు కావాలని పోరాటం చేస్తున్నాయంటే నీ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా? నీ దేశానికి సిగ్గుచేటు కాదా? ఇంతమంది అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు కదిలారు. ఎందుకని? ఆడవాళ్లకు ఇల్లు అనేది, తల దాచుకోవడానికి గూడు అనేది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. మగవాళ్ళు ఎక్కడైనా చెట్టు కింద, ఎక్కడైనా రోడ్డు మీద, ఎక్కడైనా పడుకోగలరు, కాలం వెళ్ళబుచ్చగలరు. కానీ ఒక ఆడపిల్ల కనీసం ఇంట్లో తలదాచుకుంటే కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా, పొద్దున్నేసి స్నానం చేసి బట్టలు మార్చుకోవాలన్నా, ఆ ఇంటికి ఒక పిల్లని ఇయ్యాలన్నా, ఆ ఇంటి నుంచి ఒక పిల్లను చేసుకోవాలన్నా నీకు ఇల్లుందా? ఏముంది? కనీసం తలదాచుకోవడానికి గుడిస్తుందా అని అడుగుతున్న పరిస్థితి. అందుకనే ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో రాష్ట్ర రాజధానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కదిలొచ్చిండ్రు. రేవంత్ ప్రభుత్వమా విను, మా గోడు విను. అయ్యా మొన్ననే చెప్పినావు, ఊదరంగు చీరలు ఇచ్చిన మీ అందరికి ఆడబిడ్డలకు ఈసారి చిలకపచ్చ రంగులు చీరలు ఇచ్చి సారబెడతా అన్నావు. సంతోషం, ఆడబిడ్డలకు చీరలు ఇవ్వు, కట్టుకుంటాం. కానీ అదే సందర్భంలో ఈ 30 లక్షల మంది ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో మాకు ఇంటి పట్టాలు ఇవ్వండి రేవంత్ అన్నా అడుగుతున్నారు. దాన్ని ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలని కోరుతున్నాం. అయ్యా ఎన్నాళ్ళు పోరాటం చేయాలి? అక్కడ పట్టించుకోరు, మీరు పట్టించుకోరు. అయితే మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పంచరంగుల చిత్రం చూపించారు. బిడ్డొస్తే, అల్లుడొస్తే, ఇంకోరేమో వంటిల్లు, ఇవన్నీ చెప్పారు. ఆడొక్కటి కట్టింది. అప్పుడు ఆ ఇళ్లలో పడావు పడిపోయి చెట్లు మొలుస్తున్నాయి, గోడలు బీడలు వాడుతున్నాయి. ఇప్పటికే ఆ ఇళ్ల సంగతి పట్టించుకున్న వాళ్ళు లేరు. అందుకనే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు లేదు అనే అంశం రాబోయే కాలంలో రాకూడదు. ప్రతి ఒక్కరికి కేటాయించాలి. ఎర్ర జెండాలకు పోరాటాలు ఏమి కొత్త కాదు. పోరాటాల్లోంచి, ఉద్యమాల్లోంచి పుట్టిందే ఎర్ర జెండా. రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తాన్ని కూడగొడతానంటే చూస్తూ ఊరుకోవడానికి ఎర్ర జెండా లేదు. ఖచ్చితంగా నిలబడతాం, పోరాడి సాధించుకుంటాం. రాబోయే కాలంలో ఇళ్ల స్థలాలు సాధించుకునేంత వరకు ఎర్ర జెండా ఆధ్వర్యంలో పోరాటం చేసి సాధించుకుందామని అందరికీ తెలియజేస్తూ, పోరాడతాం ఇళ్ల స్థలాలు సాధించే వరకు, పోరాడతాం ఇళ్ల స్థలాలు సాధించే వరకు.